రే లేరా? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఏంటి మేడం? ఇంతకు ముందు నేనేం చేశాను? 70mm సినిమా చూపించారుగా. నిన్ను అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ. వర్షం పడుతుంది, పద. చూడయ్యా. చూస్తూనే ఉన్నానయ్యా. అది సరే, ఈ అడవిలో ఏం చేస్తున్నావు? అడుగు తింటున్నానమ్మా. ఇక్కడ ఎవరున్నారని అడుక్కుంటున్నావు? మీరు వచ్చారు కదమ్మా. అమ్మా ధర్మం, అయ్యా ధర్మం, ధర్మసేండి బాబు. వేస్తాం గాని డింపోచే జాతి వాళ్ళు ఎక్కడుంటారు? ఇలా వెళ్తే వాళ్ళ గూడానికి చేరుకుంటామా? డింపోచే డింపోచే మరి 10 కోసుల దూరం వెళ్తే లోయ వస్తుంది. ఆ లోయలో ఎక్కడో వారి గూడెం ఉంది. అర్థమైంది? ఏమర్థమైంది? మీరు ఎందుకు వచ్చారో నాకు అర్థమైంది. వీళ్ళ దగ్గర ఉన్న కిరీటం దొబ్బేయడానికే కదా. నీకెలా తెలుసు? పుట్టిన కానించి చూస్తానే ఉన్నాను. మీలాంటోళ్ళు వస్తానే ఉన్నారు, గూడెం వైపు వెళ్తానే ఉన్నారు. ఏ ఒక్కరూ కూడా తిరిగి రాలేదు. ఎత్తైన కొండల కింద లోయ ఉండడం వల్ల ఇదే దారిలో తిరిగి రావాలి. వెనక్కెళ్ళిపోండి. కిరీటం గురించి ఇంకా ఏం తెలుసు నీకు? నాకు తెలవదు కానీ ఈ పక్కనే ఏకలగూడెం ఉంది అన్నట్టు పున్నమి కదూ. గుళ్ళో ఒక ఆయన బుర్ర కథ చెప్తాడు. ఆ కథ కిరీటం కదే. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఇదిగో. ఈ డబ్బు నాకెందుకయ్యా? తినటానికి ఏమైనా ఉంటే పెట్టండి అయ్యా. పద వెళ్దాం. ఆర్య, ప్రతి 12 సంవత్సరములకు ఒకసారి మా పూర్వీకుల నుండి సంక్రమించిన దైవదత్తమైన కిరీటం కాపాడుకుంటూ వస్తున్నాం. రేపటి పున్నమి రోజున కూడా దానిని కాపాడుకోలేమా? మీ యొక్క పాండిత్యాన్ని తరచి చూచి